హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీఆర్కే నేను తరుణి సోషల్ టాపిక్స్ లో కొన్ని ట్రెండింగ్ టాపిక్స్ నడుస్తున్నాయి. సో ఆ టాపిక్ మీద మనతో పాటు మాట్లాడడానికి ప్రముఖ మోటివేషన్ స్పీకర్ మనోజ నామాల మ్యామ్ మనతో పాటు ఉన్నారు. మ్యామ్ అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మ్యామ్. నమస్తే తరుణి. మ్యామ్ ఇప్పుడు చిన్నపిల్లల నుంచి లేదంటే ఒక 5 years ఉన్నా కానీ లేదంటే 4 years ఉన్నా కానీ మాక్సిమం చిన్నపిల్లలకి ఫోన్స్ ఇచ్చి అన్నం తినిపించడం కానీ లేదంటే ఏడ్చేటప్పుడు కూడా ఫోన్ ఇవ్వడం కానీ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చిన్నపిల్లల నుంచే లేదంటే వాళ్ళు ఏడుస్తున్నప్పుడు ఫోన్ ఇస్తున్నారు, తినకపోతే కూడా ఫోన్ ఇచ్చే తినిపిస్తున్నారు. వాళ్ళు ఏమైనా పనులు చేసుకోవాలనుకున్నా కానీ వాళ్ళకు ఫోన్ ఇచ్చి పక్కన కూర్చోబెట్టి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. సో ఇలా ఫోన్ ఇవ్వడం వలన వచ్చే జనరేషన్ పిల్లలకి కానీ ఇప్పుడున్న జనరేషన్ చిన్నపిల్లలకి కానీ అది ఎక్కడి వరకు వెళ్తుందంటారు? ఇప్పుడు ఈ మధ్య కాలంలో నేను చూస్తున్నాను, మా పిల్లలు కాదు ప్రతి ఒక్క ఏజ్ గ్రూప్ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఫోన్ లేకుండా ఎవ్వరు ఉండట్లా. ప్రతి ఒక్కళ్ళ చేతిలో అది నేను మారణాయుధం అంట, ఒక ఆయుధంలాగా చేతిలో పెట్టుకొని తిరుగుతుంటారు. ఆ ఫోన్ ఒక్క నిమిషం కనిపించకపోతే ఇల్లంతా అల్లకల్లోలం చేస్తారనమాట. నా మొబైలు రింగ్ ఇవ్వండి ఎటుపోయిందని ఒక పెంపుడు కుక్క పిల్లనో లేకపోతే ఒక చంటిబిడ్డ తప్పిపోతే ఎంత ఫీల్ అవుతారో ఏడుపు ఒకటే తక్కువ అనమాట. అలా తయారైపోయి ఈ కాలం జనరేషన్ ఆడపిల్లలు కానీ అబ్బాయిలు కానీ ఎవరైనా సరే టైం అంతా వాళ్ళకి మొబైల్లో ఉండడం వల్ల నిజంగానే చాలామంది దాదాపు 60-70%, నేను 30%ని కొంచెం కన్సిడర్ చేస్తున్నా. మొబైల్ కూడా చూడని వాళ్ళు కోపం వస్తుంది కదా, మేము ఎప్పుడు చూసాము అంటారు. కాబట్టి వాళ్ళు 30% ఇస్తున్నాను. 70% మొబైల్ పిచ్చోళ్ళే ఉన్నారు. అర్థమైంది కదా. ఏంటంటే పిల్లల్ని కూడా డైవర్ట్ చేయడానికి మంత్స్ బేబీస్ కూడా మొబైల్ చూపిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు కొంచెం ఆ ప్రపంచంలో ఉంటే వీళ్ళ సొంత పనులు వీళ్ళు చేసేది ఏంటి, పిల్లలకి మొబైల్ చూపించి వీళ్ళు వేరే మొబైల్లో వేరే పనులు చూసుకుంటుంటారు అనమాట, డైవర్ట్ చేయడానికి. ఇదివరకటి రోజుల్లో పిల్లలు ఏడిస్తే వాళ్ళ సంకన వేసుకొని తిప్పటము, ఆడించటము, బుజ్జగించటము చేసేవాళ్ళు. ఇప్పుడు అన్నీ రెడీమేడ్ అయిపోయింది అనమాట. మొబైల్ చూపించేసేసి పిల్లల్ని కాస్త వాళ్ళు అటువైపు తిరగంగానే వీళ్ళ పనులు వీళ్ళు చేసుకోవడము. అంటే ఎవరికి ఓపిక సహనాలు లేవు. బిడ్డల్ని ఆడించడానికి, బిడ్డలు చదువుకోవడానికి మొబైల్ ఇస్తున్నారు. ఓకే, అది యూజ్ఫుల్ కావచ్చు, ఏదన్నా యాప్లు వాళ్ళు వాడుకోవడం తప్పు కాదు. అలా కాకుండా పిల్లలకు అన్నాలు తినిపించడం మొబైల్ పెట్టి. మొన్న నేను ఎవరింటికి వెళ్ళాను గుర్తు, ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తే ఆ పిల్ల చేతిలో నుంచి మొబైల్ లాగితే ఎట్ట ఏడుస్తుందంట ఆ పాప, అసలు ఎట్ట కిర్లిపోతుంది అనమాట. 1 year బేబీ. అది చూపించేస్తే అన్నం పెడితే అది చూస్తూ తింటుంది, పెడుతూ ఉంటే తింటుంది. దీనివల్ల పిల్లలు ఆ ఏజ్ నుంచి అడిక్ట్ అయిపోవడము, కళ్ళకి ప్రాబ్లం వస్తుంది. మనకే లేట్ నైట్ మొబైల్ చూస్తే దానివల్ల వచ్చేటువంటి ఎఫెక్ట్లు చాలా ఉన్నాయి. అలా కాకుండా పిల్లలకి అంత చిన్న ఏజ్లో అలాంటి మొబైలు వాటి నుంచి వచ్చే రేసు పిల్లలకి చాలా ఎఫెక్ట్ పడుతుందమ్మా. ఇవాళ రేపు ఎవ్వరికి ఏమంటారు టైం ఉండటం లేదు. అంటే ఆ విషయం పేరెంట్స్కి కూడా తెలుస్తుంది కదా మ్యామ్. చిన్నపిల్లలకి మొబైల్ ఇస్తున్నాము, పెద్ద అయిన తర్వాత వాళ్ళు ఇలానే అలవాటు అయిపోతారు. అసలు ఏంటి, మొబైల్ పిల్లలకి చెరొక మొబైల్ ఉంటుంది. చిన్న పిల్లలైనా సరే వాళ్ళు ఆడుకోవడానికి. ఏంటంటే వీడియో గేమ్స్ అట. ఇదివరకు రోజుల్లో అమ్మమ్మలు తాతయ్యలు ఉమ్మడి కుటుంబాల్లో ఉండి పిల్లల్ని ఆడించడము, వాళ్ళని తిప్పడము, తీసుకెళ్ళి అలా ఉండేది. ఇప్పుడు ఏంటంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చేసిన తర్వాత ఇళ్లల్లో మొబైల్స్ ఇస్తే పిల్లలు ఆడుకుంటుంటారు, దాంతో వీళ్ళ పనులు వీళ్ళు చేసుకుంటుంటారు. తర్వాత ఎప్పుడో వాళ్ళ దగ్గర నుంచి ఆ మొబైల్ లాగితే కొట్లాట్లే. నేను ఒక ఫంక్షన్కి వెళ్ళానమ్మా. ఆ పిల్లోడి వయసు 5 సంవత్సరాలు ఉంటుంది. వాళ్ళమ్మ మొబైల్ ఇచ్చే వరకు వాళ్ళమ్మ 2 తగిలిచ్చింది కూడా, ఇవ్వనని చెప్పి. ఇస్తావా చస్తావా అని కింద పడి దొరలాడి ఏడుస్తున్నాడు అనమాట మొబైల్. బస్సులో ఒక దగ్గర ప్రయాణం చేస్తున్నాం మేము. దారమ్మటే వాడు వచ్చి వాళ్ళమ్మ దగ్గర నుంచి వెనక నుంచి వీపు గీరుతున్నాడు. ఏంట్రా అనంటే, ఏంటమ్మా నిన్ను అట్లా పిలుస్తున్నాడు మీ అబ్బాయి ఊరికి, ఏందో ఇవ్వరాదంటే, ఏం చెప్పనా అంటే మొబైల్ కావాలంట వాడికి కూడా వీళ్ళు అట్లా అలవాటు చేశారు. రాత్రుళ్ళు పడుకొని కూడా ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు 5-6 సంవత్సరాల పిల్లలు ఉంటారు కదా, దుప్పట్లు కప్పేసుకొని లోపల మొబైల్ ఆడుకోవడం, వీడియో గేమ్స్. తర్వాత అదేదో వీడియో గేమ్స్ కాకుండా మన చిన్నపిల్లల ఆటలు ఇంకేంటేంటో దాంట్లో రకరకాలు ఉంటాయి కదా చిన్నపిల్లలకు సంబంధించి. తర్వాత పైనుంచి సూపర్ మ్యాన్ అలాంటివి, యానిమేషన్ కరెక్ట్ ఎగ్జాక్ట్లీ యానిమేషన్ వీడియోస్. కొంతమంది 6-7 ఏళ్ల పిల్లలకి క్రికెట్ పిచ్ ఉంటే IPS మ్యాచెస్ చూడటము, కొంచెం ఏజ్ పెద్దవాళ్ళు. అసలు మొబైల్కి ఎంతలా అడిక్ట్ అయిపోతున్నారంటే వాళ్ళకి అర్థం కావట్లేదు. ఒక మారణాయుధాన్ని పట్టుకుంటున్నాం మేము, చిన్నపిల్లలకి తెలియట్లేదు. ఇది ఒక బాంబ్ లాంటిది, ఎప్పుడు పేలుతుందో తెలియదు. అంటే బాంబ్ అంటే దాంట్లో ఉండేటువంటి టెక్నాలజీని ఎవరు వాడుకోవాలో వాళ్ళు వాడుకుంటే కరెక్ట్గా అది వర్కౌట్ అవుతుంది. మొబైల్ నేను విమర్శించడం, దాంట్లో ఉపయోగకరమైనది చాలా ఉంది, కానీ ఉపయోగం లేనిది పిల్లల్ని పాడు చేయడానికి మాత్రం మొబైల్స్
చాలా దూరం పెట్టాల్సిన మొబైల్స్ పిల్లల దగ్గరకు చేరిపోతున్నాయి. దాంట్లో నుంచి వచ్చే రేస్ కానీ వాటి ఎఫెక్ట్ కానీ కళ్ళ మీద పడే అవకాశం ఉంది. పిల్లలకు కూడా నిద్రలేమి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే పడుకునే ముందు 2 గంటల ముందు మొబైలు స్టాప్ చేసేసుకోవాలి. ఈ పిల్లలు రాత్రి 11 అయినా కూడా మొబైల్ ఆపట్లేదు. ఎవరన్నా ఇంటికి చుట్టాలు వచ్చారనుకోండి, నేను వెళ్ళాను కాబట్టి చెప్తున్నా, ఆ ఇంట్లో ఆ పిల్లలకి వాళ్ళ అమ్మ ఏం చేస్తుంది, అల్లరి చేయకుండా ఉండడానికి చెరొక మొబైల్ ఇచ్చింది. అమ్మాయి అబ్బాయి ఇద్దరు పోయి చెరొక బెడ్షీట్లు కప్పుకొని లోపల ఆడుకుంటున్నారు మొబైల్తో. 11 అవుతుంది టైం. ఏంటమ్మా ఏం చేస్తున్నారు మీరంటే, ఆడుకుంటున్నాను ఆంటీ అని మొబైల్ చూపించారు. ఏం మాట్లాడాలి నాకు, ఎందుకంటే తల్లే ఇస్తుంది మొబైల్, తండ్రే ఆడుకోపోరా అని ఇస్తున్నారు. ఏం మాట్లాడతాం మనం? సో మళ్ళీ కొన్ని డేస్ తర్వాత వాళ్ళే తల బాదుకుంటారు, తల బాదుకునే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఇంట్లో నలుగురు ఉంటే నలుగురికి 4 మొబైల్స్ కావాలి. నలుగురు 4 మొబైల్స్ కాదు పట్టుకుంటుంది. వాళ్ళు 4 బాంబులు పట్టుకుంటున్నారు. అది ఎప్పుడు ఏం జరిగిద్దో తెలియదు. బాంబ్స్ అంటే నేను అనేది ఏంటంటే పేలేవి కాదు, వాటిలో నుంచి వచ్చేటువంటి కంటెంట్ ఆ బ్రెయిన్స్ మీద పోయి, అందుకే కదా ఒకళ్ళనొకళ్ళు చంపుకోవడాలు, ఎలా చంపాలో అందులో వివరాలు, ఇన్ఫర్మేషన్స్ అన్ని దాంట్లో దొరుకుతాయి వాళ్ళకి. అవన్నీ చూసి పిల్లల మీద కూడా ఆ ప్రభావం పడే అవకాశము నెగిటివ్ ఎక్కువగా పిల్లల మీద పడుతుంది. ఇప్పుడు మొబైల్స్తో కాకుండా వీడియో గేమ్స్ ఆడడానికి సిస్టమ్స్లో కూడా ఆడుతున్నారు చిన్నపిల్లలు. ఇంకా ఎక్కడని లేదు, టీవీలు ఎవరు పెద్దగా పట్టించుకోవట్లేదు. ఎందుకంటే ఆ చేతిలోనే వచ్చి, ఇదివరకంటే ఇంట్లో టీవీ వస్తుందంటే, ఒక సినిమా వస్తుందంటే అందరు కూర్చొని ఇంట్లో చుట్టుపక్కల వాళ్ళందరూ కూర్చుని ఒక టీవీ పెట్టుకుని అందరు అన్ని రకాలు చక్కగా కూర్చుని ఎంజాయ్ చేసేవాళ్ళు, పిల్లలు పెద్దలు అందరూ. అప్పుడు పిల్లలకి అది కావాలని అనిపించేది కాదు. ఇప్పుడు ఎప్పుడైతే ఈ మొబైల్ అనేది వచ్చిందో ఎక్కడికైనా క్యారీ చేయొచ్చు కదా, మొబైల్ అంటే అదే కదా అర్థం. తీసుకెళ్ళొచ్చు హ్యాపీగా అనుకున్న పిల్లలు మొబైల్స్ బ్యాగ్లో దాచిపెట్టుకోవడం, కొంచెం 6వ క్లాస్ 7వ క్లాస్ అయితే మొబైల్ దొంగతనంగా కొనిపించుకోవడం, లేకపోతే డబ్బులు దొంగిలించి కొనుక్కోవడం, ఆ బ్యాగుల్లో పెట్టుకోవడం, అందరు కలిసి లంచ్ టైంలోనో పిల్లలతో కలిసి 7వ క్లాసు 6వ క్లాసు వాళ్ళే. ఇంకా చిన్న పిల్లలకు కూడా ఇప్పుడు 6 నెలలు సంవత్సరం పిల్లలకు కూడా మొబైల్స్ చూపిస్తున్నారు. వాళ్ళకి ఏంటంటే దాంట్లో నుంచి వచ్చేటువంటి ఒక లైట్ ఏదైతే ఉందో, లైట్ కనిపిస్తే వాళ్ళు ఎగ్జైట్ అయిపోతారు. పిల్లలకి ఒక కలర్ఫుల్ లైట్ ఏదైనా కనపడింది అనుకోండి, ఎగ్జైట్ అయిపోతారు. ఎప్పుడైతే ఎగ్జైట్ అయ్యారో దానికి అడిక్ట్ అవుతారు. అది కావాలని ఇచ్చే వరకు ఏడుస్తారు అన్నమాట. సో అలాంటి పిల్లలకి అసలు మొబైల్ అనేది దరిదాపుల్లో పెట్టకూడదు. చదువుకునే పిల్లలకి మొబైల్ ఇవ్వడం అనేది మంచిది కాదు. ఒక ఏజ్లో ఇవ్వాలి. ఎప్పుడైతే ఆడపిల్లలు బయటికి వెళ్ళారు అనుకున్నప్పుడు, వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు, ఇన్కమింగు అవుట్ గోయింగు, డాడీ లేకపోతే మమ్మీ ఇక్కడ ఉన్నానని చెప్పడానికి ఒక ఇన్కమింగు అవుట్ గోయింగ్. ఇన్కమింగ్ ఏమో తల్లిదండ్రుల ఫోను రిసీవ్ చేసుకొని ఎక్కడున్నానో చెప్పడానికి. ఈ 2 ఉన్నదైతే మొబైల్ ఆడపిల్లలకి ఇవ్వడం అనేది ధర్మం. ఎందుకంటే అది కూడా ఒక ఏజ్ 7, 8, 7th, 8th క్లాస్లో ఇచ్చి వాళ్ళని జాగ్రత్తగా స్విచ్ ఆఫ్ చేసుకుని అవసరమైనప్పుడు ఫోన్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇవాళ రేపు ఆడపిల్లల మీద ఎన్నో దాడులు జరుగుతున్నాయి, రేపులు జరుగుతున్నాయి, వాళ్ళ మధ్య మిస్బిహేవ్ చేసే అబ్బాయిలు ఉంటారు. కాబట్టి అలాంటివి కన్వే చేయడానికి పిల్లల దగ్గర మొబైలు ఒక ఏజ్లో ఒక 11 years 12 yearsలో మొబైల్ ఉందనుకోండి, ఇన్కమింగ్ అవుట్ గోయింగ్, ఇంకా వేరే యాప్స్ పెట్టకూడదు దాంట్లో. చిన్నపిల్లలు వీడియో గేమ్స్ చూస్తున్నారు, ఫోన్కి అడిక్ట్ అయిపోతున్నారంటే వాళ్ళకి తెలియదు కాబట్టి అలా అయిపోతున్నారనేసి తెలుస్తుంది. పెద్దవాళ్ళు కూడా ఇప్పుడు అలానే అలవాటు అయిపోతున్నారు. దాని కాన్సిక్వెన్సెస్ పిల్లలకు కూడా చిన్నప్పటి నుంచి చెప్పాలి. తెలిసిన ఏజ్ నుంచి వాళ్ళకి చెప్పి దాని గురించి దానివల్ల వచ్చేటువంటి నెగటివ్ పరిణామాలు ఏవైతే ఉన్నాయో పిల్లలకి బిల్లిగా ఎక్స్ప్లెయిన్ చేసి వాటి నుంచి వాళ్ళకి దూరం పెట్టాలనేటువంటిది నా కోరిక. ఇంకా కూడా మొబైల్ ఇవ్వాలనుకుంటే వాళ్ళు ఒక డిగ్రీ స్టేజ్కి వచ్చిన తర్వాత దానిలో మంచి మాత్రమే తీసుకుంటారు. అంత మెచ్యూరిటీ వాళ్ళకి వచ్చిన తర్వాత మాత్రమే మొబైల్ వాళ్ళకి ఇవ్వాలనేటువంటిది నా అభిప్రాయం. సో చూసారు కదా వ్యూవర్స్, చిన్న పిల్లలకు పేరెంట్సే అలవాటు చేస్తున్నారు ఫోన్స్ ఇవ్వడం. సో పేరెంట్సే ఫోన్ ఇవ్వకుండా నార్మల్గా వాళ్ళు ఎత్తుకొని కానీ లేదంటే బుజ్జగించి కానీ పడుకున్న తర్వాత కానీ పనులు చేసుకుంటే సరిపోతుంది. ఫోన్స్ ఇచ్చి అడిక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదని అంటున్నారు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూ ఉండండి BRK.